అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ జనని. సో ఈరోజు నేను ఒంగోలులో ఉన్నానన్నమాట. ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్, ప్రసిద్ధమైన టెంపుల్ దగ్గరికి అయితే నేను వచ్చేసాను. అదే శ్రీ కాశీ విశ్వేశ్వరుని ఆలయం అన్నమాట. అసలే ఇది కార్తీక మాసం కాబట్టి ఆలయానికి చాలామంది భక్తులు అయితే తరలి వస్తున్నారు. ఇక్కడ ఈ ఒంగోలులో ఈ ఆలయం చాలా ప్రసిద్ధమైన ఆలయం. మరి ఈ ఆలయం లోపలికి వెళ్ళి అసలు దీని విశిష్టత ఏంటి, చరిత్ర ఏంటి అనేది మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. రండి. చూస్తున్నాం కదా, ఇదైతే శివాలయం అన్నమాట. మన ముందు కాశీ విశ్వేశ్వరుడు కొలువై ఉన్నాడు. మరి పైకి వెళ్ళి అసలు ఆ విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. మనం ఇక్కడ నుంచి చూస్తున్నట్టయితే మంచిగా గోపురం, ఆలయం అయితే మనకు కనిపిస్తుంది. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈ దేవస్థానం 17వ శతాబ్దంలో శాతవాహనుల కాలంలో ఇక్కడ రాజ్యం వేలేటువంటి ఈ కప్పం గప్పిటేటువంటి రాజులు మందలపాటి రామభద్రరాజు, రామచంద్రరాజు అని ఇద్దరు అన్నదమ్ములు సోదరులు ఇక్కడ ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాళ్ళు. వారు ఈ ఒంగోలు సమీపంలో ఉన్నటువంటి పెళ్ళూరు అనేటువంటి గ్రామంలో కోట అది ఉండేది. అక్కడ ఉండి వారు ఈ పరిపాలన చేస్తూ ఉండేవారు. అలాగనే ఈ ఒంగోలు నగరానికి కూడా వారు మధ్యలో వస్తూ ఈ పర్యవేక్షణ చేసేటువంటి క్రమంలో ఒంగోలు కూడా వచ్చేవారు. ఒంగోలులో కూడా కోట వీధి అనేటువంటి వీధిలో ఒక కోట ఉండేది. ఆ కోటలో రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారి కులదైవం అయినటువంటి చెన్నకేశవ స్వామి వారి ఇంట్లో నిత్యం కూడా విగ్రహం పూజాధికాలు జరుగుతుండేవి. ఆ రాజుగారు ఒంగోలులో విడిది చేసినప్పుడు ఇక్కడ ఆయన చెన్నకేశ్వర స్వామి వారి నిత్య ఆరాధన చేయకుండా, దర్శనం లేకుండా భోజనం చేసేవారు కాదు. ఆ నియమం ఉండేది ఆ రాజుగారికి. ఆయన ఈ ఒంగోలు వచ్చినప్పుడు ఈ చెన్నకేశవ స్వామి అనేటువంటి స్వామి వారి యొక్క ఆలయం ఈ ప్రాంతంలో లేనందున ఆ రోజున ఆ రాజుగారు మంత్రి గారిని పిలిచి ఇక్కడ ఈ ఒంగోలు నగరంలో సరైన ప్రాంతాన్ని నిర్ణయించి చెన్నకేశవ స్వామిని ప్రతిష్ఠించవలసిందిగా మంత్రి గారికి ఆదేశించినట్లుగాను, ఆ మంత్రి గారు వంకాయలపాటి వీరన్న గారు అనేటువంటి వారు ఆ శివభక్తులైనందున ఆయన ఈశ్వరాలయం కూడా నిర్మాణం చేస్తానని రాజుగారిని అడిగి ఆయన అంగీకారం తీసుకొని ఈ రాజ్యంలో ఉండేటువంటి స్థపతుల్ని, సిద్ధాంతుల్ని పిలిపించి ఈ ఒంగోలు నగరంలో ఎక్కడైతే సరైనటువంటి ప్రదేశం అని నిర్ణయించమని చెప్పగా ఆ సిద్ధాంతులు ఈ కొండ మీద ఈ శివకేశవుల ఆలయాన్ని నిర్మాణం చేయటానికి తగిన ప్రాంతం అని వారు సూచించగా మంత్రి గారు రాజుగారికి తెలియపరిచి ఆయన ఆదేశానుసారం ప్రసన్న చెన్నకేశవ స్వామి అలాగే కాశీ విశ్వేశ్వర స్వామి వారిని
ప్రతిష్ఠించినట్లుగా తెలుస్తున్నది. ఇది సుమారుగా 450 సంవత్సరాల క్రితం మాటగా తెలుస్తున్నది. దానికి సంబంధించిన ఆధారాలు పూర్తిగా మన దగ్గర ఏమీ లేవు. అయితే కొంతవరకు సేకరించిన డిపార్ట్మెంట్ ద్వారా సేకరించిన వివరాల ప్రకారం మాత్రమే ఈ విషయాలు తెలుస్తున్నాయి. తదుపరి 1947లో ఆలయం అభివృద్ధి చేయటానికి భక్తులందరూ కూడా కంకణం కట్టుకొని ఈ ఆలయాన్ని విస్తరించి ఉపాలయాలుగా నవగ్రహాలు, ఉపాలయాలుగా ఈ కాలభైరవ స్వామి, చండీశ్వరుడు, కేశవస్వామి, సప్తమాతృకులు, ఈ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నిర్మాణం చేసినట్లుగా శాసనాలు ఉన్నాయి. తదుపరి 1963లో ఈ ఆలయాన్ని ఇంకా సుందరంగా తీర్చిదిద్దినట్టుగా తెలుస్తున్నది. ఇటీవల కాలంలో ఈ ఆలయంలో సూర్యనారాయణ స్వామి వారిని, అలాగే మేధా దక్షిణామూర్తి స్వామి వారిని కూడా ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగనే ఈ ధ్వజస్తంభం కూడా అది విభిన్నమైపోతే నూతన ధ్వజస్తంభాన్ని కూడా ఏర్పాటు చేయటం జరిగింది గత 2 సంవత్సరాల క్రితమే. ఈ ఆలయంలో చైత్రమాసం లగాయితూ సంవత్సరం పాల్గొన మాసం వరకు అనేక విశేష కార్యక్రమాలు జరుగుతాయి. ప్రధానంగా మాత్రం భాద్రపద మాసంలో వచ్చేటువంటి గణపతి నవరాత్రులు 9 రోజులు జరుగుతాయి. అలాగనే వైశాఖ మాసంలో జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి వారికి నవరాత్రులు జరుగుతాయి. అలాగనే దసరా నవరాత్రుల్లో ఆశ్వయుజ మాసంలో పాడ్యములుగా ఇటు విజయదశమి దాకా అమ్మవారికి విశేషమైన రోజు నిత్య కార్యక్రమాలు, లలితా సహస్రనామాది కుంకుమార్చన కార్యక్రమాలు జరుగుతాయి. అలాగనే మాఘమాసంలో వచ్చేటువంటి మహాశివరాత్రికి అత్యంత వైభవోపేతంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ ఆలయంలో. కాబట్టి భక్తులందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ అందరూ స్వాములు ఉన్నారు. ఈ శివాలయానికి వస్తే వేరే గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు. అంత సౌకర్యంగా ఈ ఆలయం తీర్చిదిద్దబడింది. భక్తులకు కూడా ఎంతో నమ్మకం. ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే వారి కోరిక కనుక చెప్పుకొని దీక్షగా స్వామివారిని కనుక సేవించుకుంటే వారి కోరికలు తీరి ఎంతో నమ్మకం కలిగినటువంటి మహిమాన్వితమైనటువంటి స్వామివారు. కాబట్టి ఈ ఆలయాన్ని అందరూ కూడా భక్తులు దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని సామంతరాజుల కాలంలోనే రాజు పక్కన ఉండే మంత్రి గారు
కట్టించారంట ఈ ఆలయాన్ని. అంటే రాజు, అప్పటి కాలంలో రాజు ఎంత ఇంపార్టెంటో మంత్రి కూడా అంతే ఇంపార్టెంట్. ఆయన ఎక్కడికి వెళ్తే వీళ్ళు అక్కడికి వెళ్ళేవాళ్ళు. మొత్తం ఆ సామ్రాజ్యాన్ని అంతా పరిపాలించే సెకండ్ లీడర్ అని చెప్పొచ్చు అనమాట మనం. సో ఆయన ఈ ఆలయాన్ని నిర్మించారనమాట, కట్టించారు. ఆయనకు కూడా దేవుడి మీద అంటే విపరీతమైన భక్తితో శివాలయాన్ని అయితే కట్టించాలనే ఆశతో ఈ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఇది అన్నమాట శ్రీ కాశీ విశ్వేశ్వరుని ఆలయ విశిష్టత, ప్రాముఖ్యత. మరి ఇలాంటి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.